వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను గోంగూర చికెన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనిని చేసుకోవడం చాలా ఈజీ. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా గోంగూరతో ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంటుందన్నమాట. అలాగే గోంగూరతో చేసేవాళ్ళు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గోంగూరని తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో పెంచుకున్న గోంగూరని తీసేసుకున్నాను. ఒక పెద్ద కట్ట వరకే ఉండొచ్చు. ఇంట్లో కుంపట్లో పెంచిన గోంగూర అనమాట ఇది. ఇలా ఒక పెద్ద కట్ట వరకే ఉండొచ్చు. మీరు ఒక పెద్ద కట్ట తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. లేదు అంటే ఇలా కట్ చేసుకోకపోయినా కూడా డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్లో వేసుకున్నప్పుడు ఇలా దారాలుగా వస్తూ ఉంటుంది కదా గోంగూర, అలా రాకుండా బాగుంటుందన్నమాట. దానికోసం ఇలా కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలానే ఆకు మొత్తంని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని వీటిని వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇంట్లో పండిన గోంగూరే కాబట్టి ఇందులో మట్టి అలా ఇసుక ఏం ఉండదు కాబట్టి కాసేపు అలా నీట్గా వాష్ చేసేస్తే సరిపోతుంది. బయట కొన్నదైతే మట్టి లేదు అంటే ఇసుక అలా ఉంటే కనుక కాసేపు అలా వదిలేసేయండి. అందులో ఏమైనా మట్టి ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని వడపోసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసాను. ఈ గోంగూరని వేయించుకోవాలి కదా, ఈ గోంగూరని మగ్గనివ్వాలి కదా, దానికోసము ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ గోంగూరని నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది బాగా మగ్గిపోవాలి. గోంగూర మగ్గడం కోసం ఎక్కువ టైం పట్టదనమాట. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మగ్గితే సరిపోతుంది. తర్వాత ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనము ఇలా ఆకు వేసుకున్న వెంటనే అయినా సాల్ట్ వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒకసారి బాగా కలిపేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెము సాల్ట్ స్టార్టింగ్లో వేసుకున్నా కూడా త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల. చూసారు కదా, ఇలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఈ మగ్గిన గోంగూరని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇంకో కడాయి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట కర్రీ. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా చీలికలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం పేస్ట్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అయినా ఎలా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసేసి ఇలా కొంచెం కట్ చేసేసుకొని వేసేసాను. ఇలా ఇది కొంచెం బాగా వేగిపోవాలన్నమాట. ఈ ఆనియన్ బాగా వేగిపోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇలా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఇందులోకి 1 కిలో వరకు చికెన్ తీసేసుకున్నాను. దీనిని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు ఈ చికెన్ వేయకముందే అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే ముందుగా సాల్ట్ పసుపు వేసేసుకొని ఇందులో వాటర్ రిలీజ్ అవుతాయి కదా చికెన్లో, ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానన్నమాట. మీరు కావాలనుకుంటే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి. ఇలా సాల్ట్ పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. సాల్ట్ పసుపు ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే ఇందులో వాటర్ మొత్తం వస్తాయి కదా, ఆ వాటర్ కొంచెం వెళ్ళిపోయే వరకు మూత పెట్టేసి అలానే ఉంచాలి. మధ్యలో ఒక 2 సార్లు అలా కలపెట్టుకుంటే సరిపోతుంది, అడుగు పట్టకుండా. ఇలా బాగా కొంచెం వాటర్ ఉండాలి అంతే. వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, మీరు ఫ్రెష్గా చేసుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని వేసుకునేకి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏదైనా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇది కొంచెం వేగిపోవాలి, పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత
కొంచెం డ్రై అయిపోయింది కదా, చూసారు కదా, వాటర్ లేకుండా డ్రై అయిపోయింది. అది కూడా వేగిపోయింది. తర్వాత ఇందులోకి కారము మీకు తగినంత కారం వేసేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసేసుకోవాలి. గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాను. కారం ఒక స్పూను, అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఈ పీసెస్కి పట్టేలా ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించేసుకోవాలి. ఇలా పెట్టేస్తే కొంచెం వేగిపోతుంది. ఇలా కలిపేసుకొని అడుగు పట్టకుండా వేయించేసుకోండి. తర్వాత ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూరని, ఆ మగ్గించుకున్న గోంగూరని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఈ గోంగూర మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకోండి, లేదు అంటే విరిగిపోతాయి. ఇలా వేసిన తర్వాత కాసేపు ఇది కూడా వేయించుకోవాలి. కొంచెం సేపు వేయిస్తే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల వరకు గోంగూర వేయించిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. మనము ఇలా డైరెక్ట్గా ఇలా గట్టిగా తినడం కంటే చికెన్ పీస్ అలాగే గోంగూర చికెన్ పీసెస్కి గోంగూర బాగా పట్టాలంటే ఇందులోకి మనము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకుంటే మొత్తం బాగా పడుతుందనమాట. దానికోసం ఇలా కాసేపు వేయించిన తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటరు మరి ఎక్కువగా వేయకుండా కొంచెం మరీ లూజ్గా లేకుండా ఉండాలన్నమాట. ఈ గోంగూర చికెను కొంచెం డ్రైగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇలా ఉడికించుకుంటే చికెన్ పీస్ కూడా ఉడుకుతుంది. అలాగే ఈ గోంగూర చికెన్ రెండు కలిపి ఉడికించుకుంటాం కాబట్టి గోంగూర ఫ్లేవర్ మొత్తం చికెన్ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ ఆల్రెడీ మనము గోంగూరలో అలాగే స్టార్టింగ్ చికెన్ పీసెస్ వేయించేటప్పుడు వేసాం కదా, అది చూసుకొని చెక్ చేసుకొని ఒకసారి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సరిపోతే ఏం వేయవలసిన అవసరం లేదు. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని కొంచెం ఇలా దగ్గర పడే వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. మనము మరీ లూజ్గా ఇలా మరి కొంచెం ఇలా డ్రై అయిపోతుంది కదా, త్వరగా కొంచెం దగ్గర పడుతుందన్నమాట. మరి ఇలా లూజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తే కొంచెం ఉండే కొద్దీ మనకి దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను నేను లాస్ట్లో. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందనమాట. ఇంకా ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ అది ఉండంగా గట్టిగా అవుతూ వస్తుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కాసేపు తర్వాత మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదా, ఇలాగ కాసేపటికే ఇలాగ డ్రై అయిపోయింది, కొంచెం గట్టి పడింది. ఇంకా కాసేపు ఉండే కొద్దీ ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఈ టేస్టీ గోంగూర చికెన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.